దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం నుండి 19వ అధ్యాయం 11వ వచనం వరకు. ప్రియులారా, ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగం కనుక నేను మీ నిమిత్తము 19వ అధ్యాయము 6 నుండి 11 చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ రండి. మీ దగ్గర బైబిల్స్ అందుబాటున్నట్లయితే బైబిల్ చదవండి, వాక్య భాగం కలిసి చదువుకొని ధ్యానపూర్వకంగా ముందుకు వెళదాం. మీరు యెహోవా నియమమును బట్టి కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయము జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలలో కొందరిని నియమించి వారికి ఇలాగున ఆజ్ఞాపించను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గూర్చియు న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతిని కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు ఇలాగున చేసిన ఎడల అపరాధులను కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. వీళ్ళారా, నేటి లేఖన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము సరి అయినది చేసేవారు, చేసేటువంటి వారు. దోస్ హూ డూ వాట్ ఈజ్ రైట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మీకా ప్రవచనం విన్న తర్వాత ఆహాబు మరియు యెహోషాపాతు రామత్ గిలాద్కు వెళ్ళారు. ఆహాబు బ్రతకడి ఉండడానికి కొరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే దేవుడు అతను నిర్ణయించినటువంటి అనివార్య మరణము నుండి అతడు తప్పించుకోలేకపోయాడు. యెహోషాపాతు యెరూషలేము తిరిగి వచ్చినప్పుడు ఒక దీర్ఘదర్శి కుమారుడైనటువంటి యెహూ తీవ్రంగా మందలించినటువంటి విధానములో అతడు తృణీకరించిన దుష్టరాజుతో పొట్టు పెట్టుకున్నందుకు అతడు మందలించబడ్డాడు. అయితే ప్రతిస్పందనగా యెహోషాపాతు యూదా అంతటా ప్రయాణం చేసి ప్రజలను దేవుని వద్దకు తిరిగి రావాలని, న్యాయ వ్యవస్థను సంస్కరించాలని, విస్తృత సామాజిక సంస్కరణలను ముందుకు తీసుకురావాలని కోరాడు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే, దేవుడు తన ఉద్దేశాలను తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. ఆహాబు సిరియాను మాత్రమే ఎదుర్కొని ఉంటే అతని ప్రయత్నాలు విజయవంతమై ఉండేవి. అయితే ఈ యుద్ధములో దేవుడు అతని మరణాన్ని నిర్ణయించినందున అతని ప్రయత్నాలన్నీ ఫలించలేకపోయాయి. దేవుని రక్షకుడుగా కలిగి ఉన్న వారికి అత్యంత నమ్మకమైనటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే దేవుడే. ప్రియులారా, కనుక దేవుని రక్షకునిగా కలిగి ఉన్నటువంటి వారు అత్యంత నమ్మకమైనటువంటి మిత్రుడుగా చెప్పుకోవచ్చు. అతన్ని వ్యతిరేకించేవారు అంటే దేవుని వ్యతిరేకించేటువంటి వారు అత్యంత దురదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని గమనించినట్లయితే, తమ తప్పులను మరియు లోపాలను అంగీకరించి వాటిని త్వరగా సరిదిద్దుకునేటువంటి వారు తప్పకుండా ఒక చక్కటి స్థాయిలోకి నిలబడుకుంటారు. ఆ స్థాయిని వారు పెంచుకుంటారు. వీళ్ళారా, మన జీవితంలో ఎలా ఉన్నామో చూసుకోవడానికి వాక్యపు వెలుగులో ప్రియులారా ఎప్పటికప్పుడు మన జీవితాలు సరిచూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాయి. కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా,
నిజంగా నీ జీవితంలో సరైనది చేసేటువంటి వారుగా నీవు ఉండగలిగావా? మీరు ఉన్నారా? ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితానికి అన్వయింపుగా మన తప్పులను ఎత్తి చూపించినప్పుడు ఎవరైనా అది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని అప్పుడప్పుడు పెంచే ప్రమాదం ఉంటుంది. అయితే యెహోషాపాతు రాజు చేసినట్లుగా మనము గర్వాన్ని వదిలివేస్తే మెరుగైనటువంటి ప్రపంచానికి దోహదపడే మంచి వ్యక్తులుగా మార్చబడగలుగుతాం. కనుక సమస్తమైనటువంటి కీడుకు ప్రియులారా మన గర్వం అప్పుడప్పుడు కారణమవుతుంది. కనుక ఆ గర్వాన్ని మనం ఎంత దూరం చేసుకుంటే అంత నీతి న్యాయం బ్రతకడానికి కొరకు దేవుని ఏర్పాట్లో మనం ఉంటాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైనా సరైనటువంటి వారు ఏదైనా చేయగలిగారు, ఆ సరైన వారు ఎవరంటే కనుక వారు ప్రభునమైన బిడ్డలయ్యి ఉంటారు. కనుక సరైన చేసేటువంటి వారు సరైన దేవుని నమ్ముకున్నటువంటి వారే ప్రియులారా. నిజమే, అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకున్నాం కనుక దేవుడు చెప్పినటువంటి విధంగా మనము ఆయన మార్గం నడుచుకుంటూ ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతూ అనేకులకు ఆయన ప్రేమను పంచగలగడమే నిజమైనటువంటి వ్యక్తిగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆ ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మనం చేసుకొని మనము సరైనటువంటిది చేసేటువంటి వారంగా, అనగా దేవుడు చెప్పినట్టు చేసే వారంగా ఉండడానికి కొరకు దేవుని కృప మనకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రార్థన. ప్రియమైన దేవా, అన్యాయాన్ని తిరస్కరించే మరియు ధర్మాన్ని జరుపుకునేటువంటి ప్రపంచాన్ని నిర్మించడానికి నేను చేయగలిగినంత చేయడానికి మాకు సహాయం దయచేయమని, ఎవరైనా సరైన వారు ఉండగలుగుతున్నారంటే కేవలం నేను విశ్వాసం ఉంచినటువంటి వారుగా మిమ్మల్ని బట్టి మీతో ఉండేటువంటి వారని జ్ఞాపకం చేసుకుంటూ అలా బ్రతికి నిన్ను గణపరిచే భాగ్యము దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండగా ప్రభు ద్వారా మనం మేలు పొందినటువంటి వారంగా ఆయన చేత పొందినటువంటి మేళ్లను అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచట్లో ప్రభు మనకు సహాయం చేయాలని ఆశిస్తాం. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరుడా, నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం ప్రియులారా. కనుక ఆ విధంగా చేయగల కృపగల చేతులకు, దేవుని చేతులకు మనం సమర్పించుకుందాం ప్రియులారా. ఒక విధంగా గర్వం అనేటువంటిది ఒక వ్యక్తికి సర్వనాశనానికి మూలమైనటువంటి ప్రమాదంగా ఉంటుంది. కనుక ఈ గర్వం అనేటువంటి దాని ప్రియులారా మనం ఎంత తగ్గించుకుంటే అంత ప్రభుకు దగ్గరగా ఉన్నటువంటి వారమై ప్రభు కార్యములో మనం కూడా పాలు పొందిన వారమవుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఆ దేవునికి మనం సమర్పించుకుందాం. ఆ దేవుడు మనందరినీ ఆయన న్యాయమైన త్రోవలో నడిపించి నిజముగా సరైన చేసేటువంటి వారు వీరే అనే విధంగా మన సాక్ష్యము ద్వారా ప్రభుకు మహిమ, ఘనత, ప్రభావాలు పొందే విధంగా మనం బ్రతుకుదాం. అలాంటి దేవుని కృపకు మనం అప్పగించుకుందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.